ప్రేజ్ ద లార్డ్. షాలోమ్ అందరికీ. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ప్రభు ఒక తలంపు నా మనసులో పెట్టారు. ఐ వాంటెడ్ టు షేర్ దిస్ విత్ యూ ఆల్. ఏంటి అంటే, ఇశ్రాయేలీలను ఫరో ఎంతో బాధించాడు, ఎంతో శ్రమ పెట్టాడు. మరి వాళ్ళను వెళ్ళమని చెప్పి, ఆ దేశం నుంచి వెళ్ళమని చెప్పి కూడా తరిమాడు. తరుముతూ ఎర్ర సముద్రం మధ్యలోకి వచ్చాడు. దేవుడు ముంచివేశాడు రథములను, ఫరోను అతని సైన్యమును ముంచివేశాడు దేవుడు. గాడ్స్ వేస్ ఆర్ మిస్టీరియస్ వేస్. ఆయన తన బిడ్డల పక్షంగా యుద్ధం చేసే దేవుడుగా ఈరోజు కూడా ఉన్నాడు. నాట్ ఓన్లీ దట్ డే బట్ టుడే ఆల్సో. తన ప్రజలను విడనాడే దేవుడు కానే కాదు, తన ప్రజల పక్షంగా రోషం కలిగిన దేవుడుగా ఉన్నాడు. అయితే ప్రభువు ఏమంటున్నారంటే, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయమంటున్నాడు. గాడ్ ఈజ్ ఎన్కరేజింగ్ అస్. మనల్ని సంతోషంతో ఉండమన్నాడు. ఏ పరిస్థితిలోనైనా ఆయన చేసే కార్యాలు ఆయన చేసుకుంటాడు. మనల్ని చేయమనే మనం చేయాలి. దేవుడు చేసేవి దేవుడు చేస్తాడు, మనం చేయాల్సినవి మనం చేయాలి. సో బీ గ్లాడ్, రిజాయిస్, వాట్ ఎవర్ హ్యాపెన్స్, హూ ఎవర్ కమ్స్ ఇన్, హూ ఎవర్ గోస్ అవుట్, నో ప్రాబ్లం. లెట్ అస్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. మన ఎదురుగా ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. దేవుడు తన ప్రజల పక్షంగా చేసిన యుద్ధం ఎన్నో ఉన్నాయి. తన ప్రజలను ఎలా గెలిపించాడో, మరి ఎవరిని ఎలా అణచివేశాడో, ఎలాంటి వారిని అణచివేశాడో, ఎలాంటి వారికి బుద్ధి చెప్పాడో, అవన్నీ కూడా మన పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడి ఉన్నాయి. సో భయపడాల్సిన అవసరం లేదు. మోషేతో సాగిపోవుడి అన్నాడు దేవుడు. సో వాట్ ఎవర్ సిచ్యుయేషన్స్ వీఆర్ ఇన్, లెట్ అస్ గో ఫార్వర్డ్, నో టర్నింగ్ బ్యాక్. విశ్వాసంలో సన్నగిల్లిపోవడము, అవిశ్వాసంతో ఉండడము, మన ఫ్యూచర్ ఏంటో అని అనుకోవడము, ఇవన్నీ వదిలేద్దాం. బికాస్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. హీ ఈజ్ స్టిల్ ఆన్ ద థ్రోన్. హీ ఈజ్ ఎ లివింగ్ గాడ్. హీ ఈజ్ ఎ సీయింగ్ గాడ్. హీ ఈజ్ ఎ లిస్నింగ్ గాడ్. హాగర్ని ఎడారిలో చూసిన కన్నులు ఈరోజు మన దేశంలో ఉన్న మనందరినీ, మన క్రైస్తవ బిడ్డలను ఆ కళ్ళు చూస్తూ ఉన్నాయి. సో బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ ఆల్ ద టైమ్. హ్యావ్ ఎ నైస్ డే.